నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు నేను రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఎలా చేస్తానో, నా దగ్గర ఉన్న సిస్టమ్ ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటని తెలుసుకుందాం. నేను యూజ్ చేసే సిస్టమ్ ఏంటంటే వెల్లీస్ జాన్సన్ అండ్ జాన్సన్కి సంబంధించి వెల్లీస్ రోబోని నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో దీనికి ప్రధానమైన అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇది మొట్టమొదటి రోబోటిక్ సిస్టమ్. ఏదైతే ఆపరేషన్ టేబుల్కి మనం రోబోని అటాచ్ చేయొచ్చు, చాలా ఈజీగా దాన్ని మొబిలైజ్ చేయొచ్చు అనమాట రోబోని. సో దానివల్ల ఏమవుతుందంటే సర్జన్ ఫ్రెండ్లీ, ఈజీగా ఆపరేట్ చేయడానికి వీలుగా ఉండే రోబో అనమాట. అండ్ ఈ రోబోతో ముందుగా ఆపరేషన్కి ముందు పేషెంట్స్కి ఎక్కువగా ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. చాలా రోబోటిక్స్ వాటిలలో ఏంటంటే ముందే సిటీ స్కాన్స్ కానీ ఎంఆర్ఐస్ కానీ తీసుకుని దాన్ని ముందే లోడ్ చేసి ఇన్ఫర్మేషన్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ రోబోటిక్ రీప్లేస్మెంట్లో మనకి ముందు ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ అనేవి అవసరం లేదు. అంటే ఎక్స్రేస్ ఒకటి నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది. సో అలాగా ఎక్స్పెన్సెస్ కూడా మనం చాలా మటుకు అవాయిడ్ చేయొచ్చు. సో ఈ రోబో గురించి నేను కొంచెం మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వెల్లీస్ రోబో. దీనిలో 2 పార్ట్స్ ఉంటాయి. ఇదేమో మొత్తం మనకి సెన్సర్స్ని మనం ట్రాక్ చేయడానికి ఉపయోగపడే ఇది. మనం ఏదైతే పేషెంట్ పైన మనకి పిన్స్ అటాచ్ చేసి దానికి ట్రాకర్స్ అటాచ్ చేస్తామో దాన్ని ట్రాక్ చేసే ఇన్స్ట్రుమెంటేషన్ ఇదన్నమాట. దిస్ పార్ట్ ఆఫ్ ద రోబో ఏంటంటే, ఈ హాఫ్ పార్ట్ అనేది మనకి స్ట్రెచ్చర్, ఇది స్ట్రెచ్చర్ అంటాము, పేషెంట్ పడుకునే టేబుల్. దానికి దీన్ని కంప్లీట్గా అటాచ్ చేయొచ్చు. దీనికి ఈ సా అనేది అటాచ్ అయి ఉంటుంది. ఈ సా అనేది మూమెంట్ ఏదైతే మనం మొత్తం అంతా కట్స్ ఎలా చేయాలి ఏంటి అని నేను డిసైడ్ చేసిన తర్వాత ఒక చిన్న బటన్ నొక్కగానే ఎగ్జాక్ట్ ఆ పొజిషన్లో వచ్చి ఆ సా ప్లేస్ చేయబడుతుంది. అప్పుడు నేను ఆపరేట్ చేస్తాను అనమాట. సో అది మెయిన్ అడ్వాంటేజెస్ ఈ వెల్లీస్ రోబో దీనివల్ల. సో ఇది మనం ఎలా యూజ్ చేస్తాం? మనకి యూజువల్గా ఈ రోబో యూజ్ చేయడానికి ఏంటి అంటే, మనకి ఎముకలో 2 పిన్స్, కాలి ఎముకలో 2 పిన్స్ తొడ ఎముకలో అమర్చి వాటికి ట్రాకర్స్ పెడతామన్నమాట. సో అది రోబోటిక్ అక్కడ నుండి మనకి ఈ సిగ్నల్స్ అన్నీ మనకి ఇది రిసీవ్ చేసుకుని మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, ఈ లోపల వైపు గ్యాప్ ఎంత ఉంది, బయట వైపు గ్యాప్ ఎంత ఉంది, సర్జరీలో మనం ఎంత కరెక్ట్ చేయాలి, సో కరెక్ట్ చేసిన తర్వాత మనకి ఈక్వల్ గ్యాప్స్ ఉన్నాయా లేదా అనేది మనకి ఇవన్నీ ఈ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా మనకు కంప్లీట్గా తెలుస్తుంది. సో ఫస్ట్ మనం రోబో సెటప్ చేసిన తర్వాత, బెడ్కి అటాచ్ చేసిన తర్వాత మనం డిసైడ్ చేసుకోవడానికి, మనం ఫస్ట్ ఎగ్జాక్ట్గా పొజిషన్ ఉందా లేదా, కరెక్ట్ పొజిషన్లో మనము కాలు ఉందా లేదా అన్నీ అటాచ్ చేసిన తర్వాత బోన్ పైన అన్ని మార్కింగ్స్ని మనం రోబోకి ఫీడ్ చేస్తామన్నమాట. దానివల్ల ఏం తెలుస్తుందంటే, బోన్ ఎంతవరకు మూమెంట్ ఉంది, ఏది జాయింట్ ఎంతవరకు మూమెంట్ ఉంది, కాలు చాపడానికి ఎంత వస్తుంది, ముడవడానికి ఎంత వస్తుంది, హిప్ మూమెంట్ ఎంత ఉంది, యాంకిల్ దగ్గర మూమెంట్ ఎలా ఉంది, ఇవన్నీ రోబో ఫీడ్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇలాగ ఇప్పుడు ఇది కాలు బోన్ దగ్గర, ఆ తర్వాత మెల్లిగా హిప్ రొటేషన్స్ అవన్నీ మనం రోబోకి ఫీడ్ చేస్తాం, ఇలా రొటేట్ చేసి. ఆ తర్వాత కింద యాంకిల్ దగ్గర నుండి లోపల వైపు యాంకిల్ భాగము, బయట వైపు యాంకిల్ భాగము, టిబియా ఈ కాలు ఈ భాగము ఎలా ఉంది, ఈ లోపల వైపు ఎక్కువగా అందరికీ మనము అరుగుదల చూస్తూ ఉంటాం. డెప్త్ అనేది ఇక్కడ పెరిగి ఉంటుంది. సో అది ఎంత డెప్త్ ఉంది అదంతా మనం ఫీడ్ చేస్తామన్నమాట. ఇది తొడ ఎముక, ఈ బోన్ షేప్ ఎలా ఉంది అదంతా మనం మార్క్ చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత మనకి కాలు చాపినప్పుడు, ఫోల్డ్ చేసినప్పుడు కాలు అలైన్మెంట్ ఎలా ఉంది, సాఫ్ట్ టిష్యూ ఏ వైపు టెన్షన్ ఎక్కువగా ఉందనేది రోబో మనకు చూపిస్తుంది. సో ఇప్పుడు ఇది కాలు చాపినప్పుడు కింది భాగము, కాలు ఫోల్డ్ చేసినప్పుడు 90 degrees అని కనబడుతుంది కదా, అది కాలు ముడిచినప్పుడు అనమాట. కాలు చాపినప్పుడు ఎల్ అనేది లాటరల్ సైడ్ బయట వైపు, ఎం అనేది మీడియల్ సైడ్. యూజువల్గా మనం ఆర్థరైటిస్లో ఏం చూస్తాం, అందరికీ లోపల వైపు గ్యాప్ తగ్గిపోవడం, బయట వైపు గ్యాప్ పెరగడం చూస్తాం. సేమ్ అదే చూపిస్తుంది మనకి ఇప్పుడు రోబోలో. లోపల వైపు 4.5, బయట వైపు 11 కనబడుతుంది కాలు చాపినప్పుడు. కాలు ముడిచినప్పుడు 8, 10.5. సో ఇది అంటే లోపల వైపు అంత టైట్గా ఉంది, బయట వైపు లాక్స్గా ఉంది. నేను సర్జరీ తర్వాత ఈ వాల్యూస్ని ఆల్మోస్ట్ ఈక్వల్గా తీసుకురాగలిగితే ఆ జాయింట్ అనేది బాగా స్టేబుల్గా ఉండి చాలా సంవత్సరాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో అది చేయడానికి మనకి రోబో చాలా హెల్ప్ చేస్తుంది. ఎలాగా, దీన్ని ప్రోగ్రాఫ్ అంటాం.
ఇంతకుముందు మీరు చూసిన వాల్యూస్ని నేను ఒక చిన్న 2 degrees, ఇది 0 degrees ఉన్నది 2 degrees కరెక్ట్ చేయగానే ఆల్మోస్ట్ ఈ వాల్యూస్ అన్నీ కరెక్ట్ అయిపోయినాయి. సో ఈ పైన ఉన్న వాల్యూస్ని ఏదైనా అడ్జస్ట్ చేసుకుని ఈ వాల్యూస్ని కరెక్ట్ చేయడానికి వీలవుతుందన్నమాట. సో ప్రధానంగా దానికోసం ఏవి అడ్జస్ట్ చేస్తే ఏ వాల్యూస్ మారుతాయి అది నాకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఇప్పుడు ఈ లెగ్ బోన్ ఎంతవరకు కట్ చేయాలి, థై బోన్ ఎంత కట్ చేయాలి, ఇంప్లాంట్ సైజ్ కూడా మనకి రోబోనే చూపిస్తుంది. ఇప్పుడు సైజ్ 2 అని చూపిస్తుంది ఇక్కడ. ఈ 2 సైజు ఈ బోన్కి కరెక్ట్గా ఫిట్ అవుతుందని ఆ రోబో ఆ ఇంప్లాంట్ సైజ్ కూడా డిసైడ్ చేస్తుంది. సో ఇవన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా వాల్యూస్ వచ్చిన తర్వాత ఫస్ట్ లెగ్ బోన్ కట్ చేస్తాం. లెగ్ బోన్ కట్ చేసినప్పుడు నాకు వాల్యూ ఇప్పుడు బయట వైపు 9 mm కట్ చేస్తున్నాము, లోపల వైపు 7 mm కట్ చేస్తున్నాము అని ఈ రోబో చూపిస్తుంది మనకి. ఎందుకు లోపల వైపు తక్కువగా కట్ అవుతుంది అంటే ఆల్రెడీ డిఫెక్ట్ ఉంటుంది. ఆ డిఫెక్ట్ని ఈక్వల్ చేయడానికి ఈ లెగ్ బోన్లో మనం పర్పెండిక్యులర్గా కట్ చేయాలి. సో ఆ డిఫెక్ట్ అనేది లోపల వైపు 7 mm కట్ అయినప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది బయట వైపు దీనికి అని మనకు రోబో సూచిస్తుంది. అప్పుడు మనం ఒక బటన్ ప్రెస్ చేయగానే సా బ్లేడ్ ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో ఈ లెగ్ బోన్ దగ్గర ఇక్కడ వచ్చి ప్లేస్ అయిన తర్వాత నేను ఆపరేట్ చేస్తాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే మిల్లీమీటర్స్లో కూడా డిఫరెన్స్ లేకుండా కట్ అనేది చాలా ఈక్వల్గా అవుతుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో నెక్స్ట్ మనము లెగ్ బోన్ కట్ అయిన తర్వాత మళ్ళీ ఒక లోపల ఇన్సర్ట్ టెన్షనర్ అని పెడతాం. టెన్షనర్ అని పెట్టి మళ్ళీ కాల్ ఫోల్డ్ చేయడము ఎక్స్టెండ్ చేయడం చేసినప్పుడు అప్పుడు చూపించే వాల్యూ ఇదన్నమాట. ఇలా చూపించినప్పుడు మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ వాల్యూ ఇప్పుడు కనబడింది కదా, మళ్ళీ ఇప్పుడు ఈ వాల్యూస్ని అడ్జస్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఇవన్నీ ఈక్వల్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో నేను వాల్యూస్ అన్నీ చేంజ్ చేస్తుంటే ఈ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి, దట్ యూ కెన్ సీ. సో అలా చేంజ్ చేసిన తర్వాత మనం థైబోన్ని కట్ చేసేస్తాము. థైబోన్ని కట్ చేసి ట్రయల్ ఇంప్లాంట్స్ అనేది ఫస్ట్ రోబోలో మనం సర్జరీ చేసాము. ఇంప్లాంట్స్ ట్రయల్ అంటే ఇలాగా ఫస్ట్ పెట్టి మళ్ళీ అలైన్మెంట్ ఎలా ఉందనేది చెక్ చేస్తామన్నమాట. ట్రయల్ ఇంప్లాంట్స్ పెట్టి మళ్ళీ కాల్ ఫోల్డ్ చేయడము ఎక్స్టెండ్ చేయడం చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఒరిజినల్ ఇంప్లాంట్స్ పెట్టే ముందు అలైన్మెంట్ ఎలా ఉందో మనకు రోబో చెప్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ 9 mm, 9 mm, 9.5, 11 mm. ఈ 1.5 mm డిఫరెన్స్ అనేది ఈ కాల్ ఈజీగా ఫోల్డ్ అవడానికి అనుకూలంగా ఉండేలాగా ఈ ఫోల్డింగ్లో మనం ఆ డిఫరెన్స్ అనేది వదిలేస్తాం. సో దిస్ ఈజ్ హౌ వీల్ మెయింటైన్ అ ప్రాపర్ గ్యాప్. ఈ 2 ఎముకల మధ్యలో ఉండే గ్యాప్ని లోపల వైపు బయట వైపు కరెక్ట్గా మెయింటైన్ చేయడము అండ్ ఈ లిగమెంట్స్ మధ్యలో ఈక్వల్గా టెన్షన్ ఉండేలాగా చూడడము, ఫోల్డ్ చేసినా ఎక్స్టెండ్ చేసినా ఇన్స్టెబిలిటీ రాకుండా ఉండడము, అది మనం ఈ రోబో ద్వారా అచీవ్ చేసేది. సో ఇది ఫైనల్గా ఇలా అయిన తర్వాత మనం ఒరిజినల్ ఇంప్లాంట్స్ పెట్టేస్తాం, అది సర్జరీ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకు రోబో సహాయం చేస్తుంది. రోబో కంప్లీట్గా ఎప్పుడు ఆపరేట్ చేయదు, నేనే రోబోకి గైడ్ చేస్తాను ఎటువైపు ఎంత కరెక్ట్. ఇప్పుడు గ్యాప్ లోపల వైపు గ్యాప్ అంత తక్కువగా ఉంది కదా, దాన్ని నార్మల్గా బయట వైపు ఉన్న గ్యాప్తో ఈక్వల్గా అయ్యేలాగా నేను ఆ వాల్యూస్ని మార్చడం వల్ల ఈక్వల్ గ్యాప్స్ అయిన తర్వాత రోబో మనకి ఎగ్జాక్ట్గా ఆ పొజిషన్లో సా పెట్టడం మనం కట్ చేయడం జరుగుతుంది. సో ఇలా చేస్తే ఏంటంటే స్టెబిలిటీ చాలా బాగుంటుంది, నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. యూజువల్గా అందరికీ నార్మల్ నీ రీప్లేస్మెంట్లో ఏం చేస్తామంటే లోపల వైపు గ్యాప్ తక్కువగా ఉన్నప్పుడు ఈ సాఫ్ట్ టిష్యూస్ని ఎక్కువగా రిలీజ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, పోస్ట్ ఆపరేటివ్గా సర్జరీ తర్వాత నొప్పి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రోబో వల్ల ఈ బోన్ కట్స్ని మనం ప్రాపర్గా మేనేజ్ చేయొచ్చు కాబట్టి సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి నొప్పి తక్కువగా ఉంటుంది, కాన్ఫిడెంట్గా నడవడానికి వీలుగా ఉంటుంది. రికవరీ అనేది 2 వారాల లోపల కంప్లీట్గా ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా నార్మల్గా నడవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనం రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది చేస్తాం. ఇది దాని అడ్వాంటేజెస్.